ఇక నేటితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో కేజ్రీవాల్ ను నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. నేటితో ఆ కస్టడీ ముగుస్తూ ఉండడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. నేటితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో కేజ్రీవాల్ ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో నేటితో ఆ కస్టడీ ముగుస్తోంది. ఇక ముగుస్తుండడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందని దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఏదైతే ఈ రోజుతో ముగియబోతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈడీ అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలున్నాయి? లక్ష్మీ దుర్గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నేటితో ఈడీ కస్టడీ ముగియనుంది. 22వ తేదీ మార్చిన ఆయనను మొదట ఈడీ కస్టడీలోకి తీసుకుని అనంతరం 23వ తేదీ కోర్టులో హాజరుపరిచారు. 6 రోజుల పాటు కూడా ఆయనకు ఈడీ కస్టడీ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ రోజు ఆయన కస్టడీ ముగియడంతోనే ఆయనను తిరిగి మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరో కొన్ని రోజుల పాటు అంటే దాదాపు మరో వారం రోజుల పాటు కూడా ఈడీ మరోసారి విచారించాలి, అనేక అంశాలపైన లోతుగా విచారించాలని ఆయనని మరోసారి కూడా ఈడీ కస్టడీకి అడుగుతున్నట్టు తెలుస్తుంది. మొదట ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా ఈ రోజు ఈడీ వాదనలు వినిపించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కేవలం 6 రోజులు అయింది కాబట్టి మరో 4 రోజుల పాటు ఇస్తే దాదాపు ఈ కేసు సంబంధించిన అంశంలో ఆయన కీలక పాత్ర వహించారనేది కూడా మొదటి నుంచి కూడా ఈడీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు మరోసారి ఈడీ కస్టడీ కోరే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రౌజ్ అవెన్యూ కోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పుడే రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చీఫ్ ని అరెస్ట్ చేయడం పట్ల కావాలనే భారతీయ జనతా పార్టీ ఈడీ పేరిట అరెస్టులు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఉదయం నుంచి కూడా కొంత అక్కడక్కడ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా కోర్టు బయటని అందరిని ఆపేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఎన్ని రోజులు కస్టడీకి విధిస్తుంది అనే అంశంలో మరి కాసేపట్లో ఉత్కంఠకు తెరదించనుంది. మరి కాసేపట్లో కావేరీ బవేజా మేజిస్ట్రేట్ ముందు కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరుపరచబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్.